గంట నుంచి నిలబెట్టావు, పెళ్లి కూతురు ఇంకా రాలేదటయ్యా బాబు. వస్తోంది. గురుడు 4వ ఇంట పాదం పెట్టగానే గలగలా నడుచుకుంటూ వస్తుంది. ఏవయ్యా, నాకు తెలియక అడుగుతున్నాను. సూర్యుడికి గురుడికి సొంత ఇల్లు లేవా? గడి గడికి ఇల్లు మారుతా ఉంటారు. ఎక్కడున్నాడు ఈ పంతులు? ఈ గుడికే రమ్మన్నాడే. వచ్చేసింది. కళ్ళు మూయి, కళ్ళు మూయి. ఇదేంటయ్యా బాబు, నోరు పోయి అన్నట్టు అన్నావు. గురుడు 4వ ఇంట పాదం పెడుతున్నాడు. పెట్టనేవయ్యా, నాకేంటి? అది కాదయ్యా బాబు, నీ భార్య 2 కాళ్లతో నడుచుకుంటూ నీ దగ్గరకు వస్తోందయ్యా. ఓహో, అయితే నేను కళ్ళు మూసుకున్నా. రండి రండి, కళ్ళు మూసుకోండి, కళ్ళు మూసుకోండి. ఎందుకు ఎందుకు కళ్ళు మూసుకోవాలి? అది కాదమ్మా, గ్రహాలన్నీ ఇల్లు మారే కదా. అయ్యి ఇల్లు మారితే నాకేంటి? లేదు, నువ్వు కళ్ళు మూసుకోమా, పెళ్లి కొడుకు నీ ముందుంటాడుగా. సరే సరే, మీరు ఎలాగే కళ్ళు మూసుకొని నా వెంట రండి, సరేనా? సరే. అబ్బా, ఇవాళ నాకు పెళ్ళవుతుంది. ఏంటయ్యా బాబు, కళ్ళు కనపడలేదా? చూసుకొని రావచ్చు కదా. పర్వాలేదులే అయ్యా, శని ఇల్లు మారాడుగా. ఇద్దరూ వచ్చేశారు. శుక్రుడు సరిగ్గా శుభస్థానంలోకి ఇప్పుడే వెళ్ళాడు. బాబు, అమ్మా, కళ్ళు మూసుకుని దండలు మార్చేసుకోండి. అలా దండవి. ఇదిగో, నేను రెడీ అనగానే కళ్ళు తెరిచి చూడండి. అలాగే. ఇద్దరు ఓసారి దేవుణ్ణి తలుచుకొని కళ్ళు తెరిచి చూడండి. ఓకే? వాళ్ళ తిప్పలు వాళ్ళు పడతారు. మనం జంపు. రెడీ అని చెప్పవే. పారిపోయాడో ఏమో. లింగరాజు నువ్వా? హరే లక్ష్మి, నువ్వా నా లక్ష్మి? నిన్న నేను పెళ్లి చేసుకుంది. కాదు కాదు, నిన్నే నేను చేసుకున్నా. చూసావా లక్ష్మి, విధి అంటే ఇదే. ఒకే వీధిలో ఉన్నా ఎప్పుడు మనకిలా పెళ్లి జరుగుతుందని ఆలోచించావా? వాడు ఎదవై ఉండొచ్చు, కానీ మన ఇద్దరిని కలిపాడు. పద లక్ష్మి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. ఈ రోజు మీకు ముఖ్యమైన విషయం చెప్పాలి. రవిని ఈ కంపెనీకి జనరల్ మేనేజర్ గా అపాయింట్ చేయడం జరిగింది. అంచేత మీ అందరి సహాయ సహకారాలు ఇతనికి అందించవలసిందిగా కోరుతున్నాను. కమాన్ రవి, కమ్ ఇన్ సైడ్. కమాన్ రవి. సార్, నీకు అప్పగించిన ఈ బాధ్యత సక్రమంగా నిర్వహిస్తావని నేను నమ్ముతున్నాను. తప్పకుండా సార్. గుడ్. నా సాయశక్తిలో ప్రయత్నిస్తాను. చూడు రవి, ఈరోజు ఢిల్లీ నుంచి పార్టీ వస్తున్నారు. నువ్వు చేయాల్సిన మొట్టమొదటి పని వాళ్ళని కలిసి బిజినెస్ హ్యాండిల్ చేయి. అందుకు కావాల్సిన ఏర్పాట్లన్నీ వాళ్ళు చేస్తారు. విష్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్.
నమ్మకంగా పనిచేస్తూ ఆ ఆఫీసును అంటిపెట్టుకొని ఉన్నా. నిన్న కాక మొన్న వచ్చాడు ఆ రవి. వాడిని అమాంతంగా జనరల్ మేనేజర్ని చేశాడు. చూస్తా, మనం మనసు పెట్టి మంట పెడితే మర్రి చెట్టైనా సరే మట్టిలో కలిసిపోవాల్సిందే. వెళ్ళొస్తాను. అయ్యో లేమ్మా, పరీక్షలు రాయబోతున్నావు, అందుకు అమ్మ ఆశీస్సులు కావాలి. అమ్మా, నీ కోరిక మేరకు చెల్లెల్ని డాక్టర్ చదివిస్తున్నాను. పరీక్షలు అయిపోతే నా కష్టాలన్నీ తీరిపోతాయి. స్నేహాన్ని దీవించమ్మా. బాబాయ్, నా చెల్లెల ఆత్మశాంతి కోసం, ఆ దుర్మార్గులకు శిక్ష పడాలనే ఉద్దేశంతో న్యాయం కోసం మంత్రి గారి దగ్గరికి వెళ్తే ఎమ్మెల్యే, నా సంగతి ఏం చేసావు నువ్వు? గురువుగారు కంగారు పడద్దు, నీ మాట ఇస్తున్నా కదా. ఇచ్చిన మాట నిలబెట్టుకో. అలాగే. ఏంటి అలాగే? అసలు గురువుగారు నేను ఉన్నా కదండి, ఎందుకు ఇన్నిసార్లు చెప్తారు? అలాగేనండి, అలాగే. నువ్వు ఉన్నావనే నా నమ్మకం. నేను ఉన్నా కదా, అలాగే. ఓకే, అలాగే. ఇప్పుడు ఇదిగో చూడు, నా చేతిలో నీలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. నమస్తే సార్. నువ్వంటే నాకు నమ్మకం కాబట్టి. నాకు తెలుసు గురువుగారు, ఆ మాత్రం తెలియకుండానే మంత్రి అయ్యానా? మీకు నాకు ఢిల్లీకి చెన్నైకి ఉన్న సంబంధం ఆ సంగతి తెలుసు కదా. ముందు ఆ పని చెయ్యి. మీ పని పూర్తయిపోతుంది. నేను హామీ ఇస్తున్నా కదా. ఈసారి నమ్మొచ్చా? సరే, ధైర్యంగా ఉండండి, నేను ఉంటాను. ఏరా మూర్తి, ఎవరి మట్టిలో మాణిక్యం? మన నియోజకవర్గమేనా? కాదండి, ఒక పల్లెటూరు నుంచి వచ్చింది. పాపం ఎవరూ లేరు, మీరే ఆదరించాలి. చాలా కష్టాల్లో ఉంది. చెప్పమ్మా, ఏంటి సమస్య? నువ్వు వెళ్ళు, అమ్మాయి స్నానం చేసి ఫ్రెష్ అవుతుందిలే. నేను వెళ్తాను, నువ్వుండు, పైకెళ్ళు. అమ్మా ధైర్యంగా పైకి వెళ్ళమ్మా, ఎవరు లేని ఇంట్లో.
నేను వస్తున్నాగా. రా. నా చెల్లెల ఆత్మశాంతి కోసం ఆ దుర్మార్గులకు శిక్ష పడాలనే ఉద్దేశంతో డాక్టర్ని పోస్టుమార్టం చేయమని అడిగితే వాడు కూడా మార్చిరిలో మీ చెల్లెలి శవం ఉందమ్మా. పోస్టుమార్టం చేస్తే అసలు దోషులు బయటపడతారు. ఆమె ఆత్మ శాంతించాలంటే మరి నా కోరిక తీర్చాలి కదా. డాక్టర్ అంటే దేవుడికి ప్రతిరూపం అంటారు. అంటారు. భగవంతుడు మాత్రం ఉప్పు కారం తినరా ఏంటి? బ్రహ్మకైన పుట్టు రెమ్మ తెగులని ఒక పాత సామెత ఉంది కదమ్మా. ఇది అంతే రామ్మా. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ రవి. రా కూర్చో. ఢిల్లీ నుంచి ఫోన్ వచ్చింది. మన డీల్ ఓకే చేశారట. వెరీ గుడ్ సార్. ఢిల్లీ వచ్చి అగ్రిమెంట్ మీద సంతకం తీసుకోమన్నారు. ఎందుకో ఢిల్లీ వెళ్లాలని లేదు. వాళ్లతో నేను పంపిస్తానని చెప్పాను రవి. నన్నా? అవును. పైగా ఆ పార్టీతో కలిసింది మాట్లాడింది నువ్వే కదా. నా తరపున మనిషిగా వెళ్ళి ఈ పని పూర్తి చేసుకునిరా. కమాన్ తీసుకోండి రవి గారు. సారీ, నాకు అలవాట్లేదు. ఎప్పటికైనా మొదలు పెట్టాల్సిందే కదా. అదేదో ఈ రోజు మంచి రోజు అనుకొని లాయించండి సార్. తీసుకోండి సార్. ఓకే. కూల్ డ్రింక్ బేరర్ థమ్స్ అప్. ఈ సమయంలో శ్రీకృష్ణ గారు లేకపోవటం చాలా బాధగా ఉంది. ఆయనకేంటి సార్, సార్థక నామధేయుడు. ప్రతి బ్రాంచ్ ఆఫీస్లోనూ మినిమం ఒక గోపిక, ప్రతి ఆఫీస్లోనూ రంబలాంటి అమ్మాయిలు ఏర్పాటు చేసుకుంటాడు. కనీసం స్వాతినాయుడు కోసమైనా వచ్చేవాడు. నిజమేనండి,
ఎలా పడతాడో ఏంటో ఆ టెక్నిక్ మనకు తెలియట్లే. ఏముంది సార్, పెళ్లి కాని పిల్లలైతే మంచి శాలరీ ఇచ్చి ఆఫీసులో అపాయింట్మెంట్ చేసుకుంటాడు. అదే పెళ్ళైన వాళ్ళైతే వాళ్ళ భర్తలకి ప్రమోషన్ల మీద ప్రమోషన్లు ఇచ్చి క్యాంపులకు పంపించేస్తాడు. అది సంగతి. ఏంటినా ఇలా అప్సెట్ అయిపోయాడు? అయ్యో, అరే అలా వెళ్ళిపోతున్నాడేంటి? అయ్యో రామచంద్ర, ఇప్పుడైనా రావటం? 2 రోజుల నుంచి కంటి మీద కునుకు లేదంటే నమ్మండి. ఢిల్లీ నుంచి నా కోసం ఏం తెచ్చారో చూద్దాం. వావ్, చీర, బ్లౌజ్ పీస్ తేలేదా? ఇదేంటి ఈ బ్యాగ్ లో? అయ్యో రామచంద్ర, ఇదేంటి విషయం? దీన్ని పారేనా? ఏయ్, అది విషం కాదు, అమృతం. దాన్ని ముట్టుకున్నావంటే నిన్ను వీధిలోకి విసురుతా, జాగ్రత్త. అయ్యో రామచంద్ర, ఏంటండి, ఏంటి అలా ఉన్నారు? అందుకే మిమ్మల్ని ఆ ఊరు వెళ్ళొద్దన్నాను. పైగా తాగనని ఆ రోజు మాటిచ్చారు కూడా. ఇప్పుడేమో బాటిల్తో వచ్చారు. వెళ్తే నిజాలు బయట పెడితే ఉన్నా నీ భయమా? అంతేనా? అయ్యో రామచంద్ర, ఏంటండి మీరు మాట్లాడేది? నోర్ముయ్. చేసిందంతా చేసి ప్రతిదానికి రామచంద్ర రామచంద్ర అంటావా? నీకు మనస్సాక్షిగానే ఉంటే వాణ్ణే అడుగు. హలో సార్, వస్తున్నాను సార్. ఏంటినా? డోంట్ టాక్ రబ్బిష్. రవి చిన్నవాడు, అతను తాగుతూ ఉంటే మీరు చూస్తూ ఊరుకున్నారా? నేనేం బలవంతం చేయలేదు సార్, రవి గారే తాగారు. బలవంతం చేశారా లేదా అనేది కాదు ప్రశ్న. అతను అలా తాగుతూ ఉంటే మీరెందుకు ఊరుకున్నారు? మంచి చెడు తెలుసుకోలేని అనుభవం అతనిది. మళ్ళీ ఇలాంటి పొరపాటు జరగడానికి వీల్లేదు. అలాగే సార్. రవి, నీళ్ళలోకి దిగేంత వరకు లోతు తెలియదయ్యా. నేను ఇవన్నీ అనుభవించానయ్యా. అందుకే నేను ఇంతగా చెప్తున్నాను. చూడు, నీకు చక్కటి భార్య ఉంది. ఆవిడ మనసు బాధపడేలా ప్రవర్తించుకో. నీ సొంత విషయాల్లో జోక్యం చేసుకుంటున్నానని అనుకోవద్దు. నాకు ఆ హక్కు ఉంది. అందుకే ఇంత ఇదిగా చెప్తున్నాను. కూర్చో రవి, కూర్చోండి. ఇట్స్ ఆల్ రైట్. ఇంతకీ మీరు వెళ్ళిన పని ఏమైంది? కమిషన్ విషయం మరోసారి ఆలోచించి మెయిల్ పెట్టమన్నారు సార్. మళ్ళీ మెయిల్ పెట్టడం ఏంటండి? ఇదేదో తెగేలా లేదు. ఆ మేనేజింగ్ డైరెక్టర్ మన కండిషన్స్ అన్నిటికీ అగ్రిమెంట్ చేశాడుగా. రవి సార్, నా బీరువాలో అగ్రిమెంట్ ఉంటుంది, నువ్వు వెళ్ళి తీసుకురా. ఓకే సార్.
ఇదిగో ఆయన ఇచ్చిన అగ్రిమెంట్. దీని కాపీ ఇస్తూ ఒక లెటర్ రాయండి. వెళ్ళండి. ఉంటాను. రవి, ఒక్క నిమిషం. రవి, నువ్వు నీ భార్య నాకు సొంత మనుషులు అనుకుంటున్నారు. అందుకే ఇంత ఇదిగా చెప్తున్నాను. ఏమీ అనుకోకు.